జై శ్రీరామ్ జై హనుమాన్. శ్రీమద్ రామాయణం సుందరకాండ 41వ సర్గ. ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరని చిన్న మనవి. ఈ వీడియోని లైక్ మరియు షేర్ కూడా చేయగలరు. జై శ్రీరామ్ అనే ఒక కామెంట్ కూడా. ఇక ఇంతవరకు కూడా మనం రామాయణంలో హనుమంతుడు సీతాదేవిని వెతకడం గురించి మాత్రమే చెప్పుకున్నాము. ఇక పైన అసలు సిసలు హనుమంతుడి విశ్వరూపం గురించి చెప్పుకోబోతున్నాము. ఇది పూర్తి విశ్వరూపం కూడా కాదు, ఒక చిన్న ప్రదర్శన లాంటిదే హనుమంతుడి యొక్క బలము అని అనుకోవచ్చు. ఇంగ్లీష్లో ఒక శాంపిల్ మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయత్ ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇక 41వ సర్గ ప్రారంభము. హనుమంతుడు సీతాదేవి వద్ద నుండి బయలుదేరి కొంత దూరం వెళ్ళాడట. అక్కడ నిలబడి ఆలోచించసాగాడట. నేను లంకకు వచ్చాను కదా, సీతాదేవిని చూశాను, వచ్చిన పని అయిపోయింది, ఇంకా ఏదో మిగిలిపోయింది అని అనుమానంగా ఉంది. ఊరికే పోవడం ఏం బాగుంటుంది, నా పరాక్రమము కొంచెం కూడా ప్రదర్శించకపోతే ఎలా, కొద్దిగా నా పరాక్రమం ప్రదర్శిస్తే బాగుంటుంది కదా అని అనుకున్నారట హనుమంతుడు. ఈ రాక్షసుల విషయంలో సామ దాన భేదోపాయములు మూడు కూడా పనికిరావు, దండోపాయమే యుక్తము అని ఆలోచించి, కాబట్టి ప్రస్తుతము నా పరాక్రమము కొద్దిగా వీరికి రుచి చూపిద్దామని అనుకున్నారట. అలా ఒక పని చేయాలంటే ఒకే ఉపాయము పనికిరాదు కదా, అనేక ఉపాయములను ఆలోచించుకోవాలి. తొందరలో రాక్షసులతో యుద్ధము జరగబోతోంది. అలాంటప్పుడు రాక్షసుల బలం ఎంతో, వీరులు ఎవరెవరున్నారో, వీళ్లలో రావణుడికి అండగా నిలిచేవాళ్ళు ఎవరో, రావణుడిని విభేదించేవాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. తెలుసుకుని వెళ్ళి సుగ్రీవునికి చెప్పడం మంచిది. అప్పుడే నేను లంకకు వచ్చిన పని పూర్తవుతుంది అని అనుకున్నారట హనుమంతుడు. కాబట్టి ఇప్పుడు ఈ రాక్షసులతో అనవసర కలహం పెట్టుకుని రావణుడిని, అతని మంత్రులను, సేనాధిపతులను, సైనికులను నాతో యుద్ధానికి వచ్చేటట్టుగా చేయాలి. రాక్షసుల యుద్ధ రీతులు ఎలా ఉంటాయో గమనించాలి. ఇదంతా మంచిదే, కానీ వీరితో కలహం ఏ విధంగా పెట్టుకోవాలి, ఏం చేస్తే రాక్షసుల కోపం వస్తుంది అని ఆలోచించి చుట్టూ చూశారట హనుమంతుడు. ఎదురుగా రావణుడు తన రాణులతో విహరించే అందమైన ఒక ఉద్యానవనము కనపడిందిట. అమ్మయ్య, దొరికింది. ఈ ఉద్యానవనమును నాశనం చేస్తే రావణుడికి కోపం వస్తుంది కదా. అప్పుడు రావణుడు తన సైన్యములను పిలిపించి నాతో యుద్ధం చేయమంటాడు. అప్పుడు పెద్ద యుద్ధం జరుగుతుంది. నేను కూడా రాక్షసులతో యుద్ధం చేసి వారిని చంపి కిష్కింధకు తిరిగి వెళ్తాను అని
నిశ్చయించుకున్నాడు హనుమంతుడు. పక్షుల కిలకిలారావాలతో అందమైన పూల చెట్లతో మనోహరంగా ఉన్న ఆ ఉద్యానవనంలోకి ప్రవేశించాడట హనుమంతుడు. మొదటగా అడ్డం వచ్చిన చెట్లను పెకిలించాడుట. అందమైన సరోవరముల గట్టు తెగగొట్టి నీటిని విడిచిపెట్టాడుట. ఉద్యానవనం అంతా కూడా జలమయం అయ్యిందిట. చిన్న చిన్న కొండలను గుట్టలను కూడా పడగొట్టారుట. ఉద్యానవనమును చిందరవందర చేశారుట. ఈ బీభత్సానికి ప్రశాంతంగా చెట్ల కొమ్మల మీద ఉన్న పక్షులు భయంగా అరుస్తూ ఎగిరిపోయాయిట. హనుమంతుడు పొదరిళ్లను లతలను నాశనం చేశారుట. అక్కడ ఉన్న పెంపుడు జంతువులను కూడా తరిమేశారుట. అక్కడక్కడ ఉన్న విశ్రాంతి భవనాలను కూడా కూలగొట్టేశారుట. ఆ ఉద్యానవనము తన పౌరశోభను కోల్పోయి శ్మశానము మాదిరిగా తయారు చేశారుట. చేయాల్సిందంతా చేసి తన కోసం ఎవరన్నా వస్తారా అని ఎదురు చూస్తూ ఆ ఉద్యానవనము ముఖద్వారం వద్ద ఉన్న తోరణ స్తంభం మీదకి ఎక్కి కూర్చుని నలుదిక్కులుగా చూస్తూ ఉన్నాడు హనుమంతుడు. ఇలా ఈ విధముగా శ్రీమద్ రామాయణము సుందరకాండ 41వ సర్గ సంపూర్ణము. హరి ఓం తత్సతు.